దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆత్మీయముగా బలం పొందుకోవటానికి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు, శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నేను క్షేమంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షేమంగా ఉన్నాము అంటే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది మనకున్నటువంటి డబ్బును బట్టి కాదు, హోదాను బట్టి కాదు, ఇంకా ఏదేదో మన తెలివితేటలను బట్టి, మన ఉద్యోగ వ్యాపారాలను బట్టి కాదు. కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనం ఇలాగే ఉంటాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల్లో నుండి మనము ఒక మాట చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 9వ కీర్తన, దావీదు వ్రాసినటువంటి కీర్తన 9వ కీర్తన 2వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకుందాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించుదును, నీ నామమును కీర్తించేదను. దేవుడి మాటలు మన వినికిడిలో బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు దేవుణ్ణి ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, మహోన్నతుడా, మహా ఉన్నతమైనటువంటి వాడు నా దేవుడు అనేటువంటి మాట దావీదు తను భక్తునిగా మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, తనకిచ్చినటువంటి ఉన్నత స్థాయిని బట్టి, ఉన్నత స్థితిని బట్టి, తను చక్రవర్తిగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ మహా ఉన్నతుడా అని పిలుస్తూ ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో మందను కాచుకుంటున్నటువంటి దావీదుని దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములలో నిలిపినటువంటి వాడుగా ఉన్నాడు, హెచ్చించాడు. ఏ రోజు కూడా దావీదు ఊహించి ఉండడు, నేను సామాన్యమైనటువంటి స్థితిలో నుండి గొర్రెలు కాచుకునేటువంటి వాడిగా ఉన్న నేను ఒక ప్రాంతాన్ని, ఒక దేశాన్ని పరిపాలన చేస్తాను అని దావీదు కలలో కూడా ఊహించుకొని ఉండడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక దావీదు పట్ల ఆ రీతిగా ఉన్నది. అందుకే దావీదు హెచ్చించబడ్డాడు. హెచ్చించబడి అంటున్నాడు, మహోన్నతుడా, నిన్ను గూర్చి సంతోషించుతున్నాను. నిన్ను గూర్చి మనం ఈ లోకంలో జీవించేటువంటి సమయమున, ఈ లోకంలో మనం ఉండేటువంటి ఆ దినాలలో లోకరీతిగా మనము కొంత సంతోషపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు లోకాశలను బట్టి, లోకములో మనము వెళ్ళేటువంటి మార్గములో కనిపించేటువంటి వ్యక్తులను బట్టి, లేకపోతే అపవాది ఏర్పాటు చేసినటువంటి సినిమాలని, షికార్లని, ఇలాగా కొన్ని వ్యాపకాలలో కొన్నింటిలో మనము నడవడం వలన మనము తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం ఏది ఉన్నా కూడా అది కొంతకాలమే, కొంత సమయం మాత్రమే, శాశ్వత కాలము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మనసు బాగాలేదని టీవీ చూడటం ప్రారంభిస్తారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. మళ్ళీ బాధలు, వాళ్ళు కలిగినటువంటి ఆ ఇరుకును బట్టి దుఃఖము, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కొంతమంది సినిమాలకు వెళ్తారు, ఆ 2 గంటలు ఏదో ఆనందపడినటువంటి సమయం వాళ్ళ జీవితంలో ఉంటుందేమో, కానీ అది కూడా తాత్కాలికమే, శాశ్వతమైనటువంటి విడుదల కాదు. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, మహోన్నతుడా, నిన్ను గూర్చి నేను సంతోషిస్తాను, నిన్ను గూర్చి
సంతోషిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక గొప్ప రాజుగా ఉన్నటువంటి, చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే దేవునిలో ఏమున్నది అంటే సంతోషం ఉన్నది. ఈ మాట చాలామంది మర్చిపోయినటువంటి అనుభవంలో ఉన్నారు. నేను సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు సంతోషంగా ఉండాలంటే నేను కష్టపడాలి అనుకుంటారు. నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటారు. వ్యాపారం అభివృద్ధి చెందాలనేటువంటి తలంపు. బిడ్డలకి సంతానం కలిగితే వాళ్ళ కుటుంబము ఆశీర్వాదకరంగా ఆనందంగా ఉంటుందని మరికొంతమంది. ఏదైనా ఈ రీతిగా జీవిస్తే అందులో ఆనందము, సంతోషం అనేటువంటివి ఉన్నాయని మరికొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ దావీదు అంటున్నటువంటి మాట, నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. దావీదు యొక్క సంతోషము దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాట 100కి 100 పాళ్ళు సత్యము. దావీదులో ఉన్నటువంటి ఆ సంతోషమునకు కారణం ఏంటంటే దేవుడే. ప్రియమైన బిడ్డలారా, దావీదు యేసయ్యను రుచి చూచి తెలుసుకున్నాడు, ఆయనను అనుభవించి తెలుసుకున్నాడు. దావీదుకి దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు. దావీదు హెచ్చింపబడినటువంటి తీరును బట్టి, దేవుని అనుసరించి నడిచినటువంటి విధమును బట్టి ఎన్నెన్నో రీతులుగా దావీదు దేవుని యందు సంతోషిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే, మనము కూడా, నీవు నేను కూడా ఇలాంటి స్టేట్మెంట్, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను ప్రభువా, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా, అందుకని నేను కీర్తిస్తా ఉన్నాను, స్తుతిస్తాను. దావీదు ఎలాగైతే దేవుని బట్టి సంతోషించాడో, నేను కూడా దావీదు యొక్క దేవుని బట్టి, నా దేవుడైనటువంటి యేసయ్యను బట్టి, యెహోవాను బట్టి నేను సంతోషిస్తున్నాను అనేటువంటి సాక్ష్యము నీ నోట రావాలి. అది దేవునికి మహిమ. చెప్పావా ఎప్పుడైనా? ప్రియదేవుని బిడ్డలారా, దావీదు యొక్క సంతోషము దేవుడే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే 16వ కీర్తనలో కూడా 9వ వచనంలో, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, అందువలన అని ఇక్కడ కీర్తనాకారుడు అయినటువంటి దావీదు అంటున్నాడు. నా హృదయము సంతోషిస్తూ ఉంది. అందును బట్టి, ఎందును బట్టి? దావీదు జీవితంలో ఎన్నెన్నో సంఘటనలను దావీదు చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్నో సందర్భాలు దావీదు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. వాటిలో ఏదనుకోవాలి అంటే 16వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇక్కడ ఒక మాట ఆలోచన చేద్దాం. దావీదు తన గురిని దేవుని పట్ల నిలుపుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు దేవుని యందు తన గురిని నిలుపుతూ ఉన్నాను అంటున్నాడు. ఎంతకాలము ఏ విషయంలో దేవుని యందు గురి నిలిపినటువంటి వాడుగా దావీదున్నాడు? ఆలోచన చేయండి. కొంతకాలమా? కొన్ని విషయాల్లోనైనా? యుద్ధానికి వెళ్ళేటువంటి సమయంలో ప్రభువా నాకు సహాయం చేయనాయనా, నాకు విజయం దయచేయి అని కోరుకున్నాడా? కోరుకొని ఉండవచ్చు. ఆ విషయంలో దావీదుకి దేవుడు సహాయం చేసి విజయం ఇచ్చి ఉంటాడు. అట్లాగా ప్రతి విషయంలో దేవుడు దావీదుని హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. మనము ఈ లోకంలో జీవించేటువంటి సమయమున మనం కూడా దావీదులాగా మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాలలో దేవుని మీద ఆధారపడతా ఉంటాం కదా.
లోకరీతిగా మనము ఈ పని మనం చేయలేము, ఈ అనారోగ్యం నుండి నాకు విడుదల రావటం లేదు, డాక్టర్స్ నాకు ఏమీ వైద్యము చేసి నాకున్నటువంటి జబ్బుని తగ్గించలేకపోతా ఉన్నారు, అనారోగ్యాన్ని తొలగించలేకపోతా ఉన్నారు అని అనుకుంటే మనం ఏమంటామంటే, ప్రభువా నాకు సహాయం చేయను ఆయన అని దేవునికి ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంది. యేసయ్యను ఎరగనటువంటి బిడ్డలు కూడా, క్రైస్తవులు కానటువంటి వారు కూడా ఎవరో చెప్తే యేసయ్యను నమ్ముకోండి మీకు స్వస్థత కలుగుతుందంటే వచ్చి ఒక మాట అడగొచ్చు కూడా దేవుని సన్నిధిలో. అంతవరకైనా మనం దేవుని మీద మన గురి నిలిపేటువంటి వాళ్ళంగా ఉండాలా, ఇంకా ఉండాలా? దావీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 16వ కీర్తనలో మనం చదివాం కదా, 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నేను నా గురి నిలుపుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సదాకాలము, సదాకాలము. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని మీద ఒక్క విషయంలోనో కొన్ని విషయాల్లోనో ఆధారపడి మన గురిని కలిగి జీవించవద్దు. మరి ఎంతకాలం అంటే ఇక్కడ దావీదు చెప్పిన మాట, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట కూడా దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ 16వ కీర్తనలో. నేను ఎల్లప్పుడూ ప్రతి సమయమున నాకు క్షేమంగా ఉన్నటువంటి పరిస్థితులనే అనుకూలంగా ఉన్నా నేను నా గురి దేవుని మీదే నిలుపుతా ఉన్నా. అవి ఏమీ నాకు వ్యతిరేకంగా ఉన్నా, నాకు అనుకూలంగా లేకపోయినా, నా కష్టములో నేను దేవుని విడిచిపెట్టకుండా ఆయన మీదే నేను అనుకుంటా ఉన్నా. ఇది చాలా కష్టమైనటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కష్టంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తాం, సంతోషంగా ఉంటే దేవుని వైపు మనం చూడం కదా. మన కుటుంబంలో ఆనందంగా ఉంది, ఆస్వాదించబడినటువంటి స్థితిలో ఉన్నత స్థాయిలో మనం ఉన్నాము, మనకు లక్షల రూపాయల్లో నుంచి కోట్ల రూపాయల్లోనికి మన టర్నోవర్ మారిపోయింది, వ్యాపారంలో లాభం వస్తూ ఉంది, మన కుటుంబంలో అన్నీ ఉన్నాయి, మంచి ఇల్లుంది, చక్కగా పనివాళ్ళు ఉన్నారు ఇంట్లో పని చేయటానికి, మనం ఇంట్లో కష్టపడే పని లేకుండా, బయటికి వెళ్ళాలంటే 2 కార్లు ఉన్నాయి, పిల్లలకు ఒక కారు, మనకొక కారు, అలా ఉన్నాయి. కరెంటు పోతే జనరేటర్ ఉంది ఇంట్లో, చల్లగా ఉండటానికి ఏసీలు ఉన్నాయి, సెంట్రల్ ఏసీ ఉంది, మంచి ఆహారం ఉంది, అన్నీ మనకు సౌకర్యంగా ఉన్నాయి. కానీ మనం ఈ స్థితి ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలమా? ప్రభువా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు నాయనా, నీకు వందనాలని దేవునికి మహిమ చెల్లిస్తున్నావా? నీ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లడానికి అన్నీ ఉన్నటువంటి సమయంలోనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావా? కన్నీరు విడుస్తూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా కొద్ది మంది జీవితాలను ఫింగర్ టిప్స్ మీద వాళ్ళని లెక్క పెట్టవచ్చు. మన వేలికి 3 భాగాలుగా 3 గనుపులుగా ఉంటాయి కదా, అట్లాగా లెక్క పెట్టచ్చు. కానీ అటువంటి వారు కొద్దిమందిగా ఉన్నా దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తున్నాడు అనేటువంటి సంగతి వాళ్ళు గుర్తెరిగినటువంటి వారుగా ఉన్నారు, వాళ్ళని వాళ్ళు నలగొట్టుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే దేవునిలో సంతోషము. ఇక్కడ 16వ కీర్తనలో దావీదు అంటున్నాడు, సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుతా ఉన్నా. మన గురి ప్రభువుగా ఉండాలి. ఈ లోకంలో మన సంపాదన మీద కాదు మన గురి. మన బిడ్డలు బాగా అభివృద్ధి చెందడం కొరకు, వారికి సంపాదించడం కొరకు, మనము సంతోషంగా ఉండడం కొరకు మాత్రమే మనము ఆ వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో మనము మన గురంతా, మన కాన్సన్ట్రేషన్ అంతా, ఏకాగ్రత అంతా వాటి మీద పెట్టద్దు.
ఉదయాన్నే కొంతమంది ఎక్సర్సైజ్కి వెళ్తారు, మంచిదే. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి. వచ్చినాక మంచి డైట్ తీసుకుంటారు, మళ్ళీ 11 గంటలకి స్నాక్స్ తింటారు, 1 గంటకి మధ్యాహ్నం సమయంలో మంచి ఆహారం తింటారు, మళ్ళీ 4 గంటలకి టీ తాగండి అంటే టీ వద్దు, నేను తాగను, ఆరోగ్యానికి హాని అది అని వాళ్ళు టీని మానేస్తారు. చక్కగా స్నాక్స్ తీసుకుంటారు, ఫ్రూట్స్ తీసుకుంటారు, జంక్ ఫుడ్ వద్దు అంటారు. మళ్ళీ టైంకి 7 గంటలకల్లా 8 గంటలకల్లా భోజనం చేస్తారు, 9 గంటలకల్లా నిద్రపోతారు. ఇదంతా ఏంటంటే టైం టేబుల్ అండి. ఆరోగ్యంగా ఉండాలి, నేను మంచిదే, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావు, వాటి మీద నువ్వు గురి కలిగి ఉంటున్నావు. అంత శ్రద్ధ, అంత ఆసక్తి నీ ఆత్మీయ జీవితం పట్ల నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగాలనేటువంటి ఆ గురి నువ్వు కలిగి ఉంటే ఆత్మీయంగా నువ్వు సంతోషించేటువంటి ఆ స్థితిలో, ఆ స్థాయిలో నువ్వు నిలబడేటువంటి వాడవుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, సదాకాలము నేనైతే దావీదు అంటున్నాడు, నేను నా గురిని దేవుని యందు, యెహోవా యందు నిలుపుతున్నాను. ఆయన నా కుడిపార్శ్వంలో ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను కదల్చబడను. శ్రమలోనైనా ఆయన నాకు తోడుగా ఉంటాడు, నా ప్రక్కనే ఉంటాడు. నేను బండ మీద కట్టబడినటువంటి ఇంటిలాగా, క్రీస్తు మీద కట్టబడినటువంటి ఇంటిలాగా, వరదలొచ్చినా, వానొచ్చినా, గాలి విసరినా, ఎన్ని శోధనలు ఎదురైనా నేను స్థిరంగా ఉంటా. అందుకే నేను సంతోషిస్తూ ఉన్నాను దేవుని యందు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నీవు నేను కూడా చెప్పగలిగేటువంటి స్థాయిలో నువ్వు నేను నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 13వ కీర్తనలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇక్కడ దావీదు మరొక మాటను కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏ విషయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఏ విషయమునందు, ఏ ఆశీర్వాదమందు సంతోషిస్తా ఉన్నానంటున్నాడు అంటే, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తా ఉన్నది. మొట్టమొదటిగా దేవుడు దావీదుకు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము రక్షణ. దేవుడు మనకు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును కూడా ఆయన మెండుగా దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మాట ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుని స్తుతిస్తూ అంటున్నాడు ఈ మాట. నీ రక్షణ విషయమై, నీ రక్షణను బట్టి. చాలామంది దేవునికి ఆరోగ్యం బాగాపోతే ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఈ నాయన. బిడ్డలు కలగకపోతే హన్నా వలె అంగలార్చి, హన్నాకు మీరు ఇచ్చారు కదా నాకు కూడా దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తే వారు త్రోవ తప్పి వెళ్ళిపోతే, ప్రభువా ఏంటి నాయన నా బిడ్డ దారి తప్పి వెళ్ళిపోతున్నాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. నాకు ఈ పేదరికం ఏంటి నాయన అని తను ఉన్నటువంటి స్థితిలో నుండి హెచ్చించబడటం కోసము ప్రార్థన చేస్తారు. ప్రతి అవసరత కొరకు, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు వాటిని ఇచ్చినప్పుడు దానికి తగినటువంటి కృతజ్ఞతగా దేవుని సన్నిధిని అనుసరించక విడిచిపెట్టేటువంటి స్వభావము మానవులు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక మాట కూడా మనం ఆలోచన చేస్తే, జ్ఞాపకం చేసుకుంటే, మనం చదివినటువంటి యొక్క కీర్తనలో 13వ కీర్తనలో నీ రక్షణను బట్టి, అంటే
దేవుడు శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి వరములు, ఆత్మీయముగా మనము కలిగి ఉండవలసినటువంటి దీవెనలు, ఆత్మీయముగా మనము కలిగి ఉండవలసినటువంటి స్వస్థతను బట్టి, అనగా మన ఆత్మకు కావలసినటువంటి రక్షణను కూడా ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అంతే కదా, నీ రక్షణను బట్టి, అంటే దేవా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ నీది నాయన, ఆ రక్షణ నేను పొందుకున్నా అని ఆ రక్షణను బట్టి సంతోషించేటువంటి అనుభవంలో మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షణ ఇచ్చాడు. చాలామంది ఏమవుతుందంటే నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే యవనస్తులు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు, యవనస్తులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా తొట్టిల్లిపోతూ ఉన్నారు. అందుకే లేఖనం చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు పొందుకున్నటువంటి రక్షణ గురించి నువ్వేం చేయాలంట, దాని విషయంలో నువ్వు కొనసాగాలంట. నువ్వు అనుగ్రహించినటువంటి రక్షణను, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు కదా, అందులో నుండి నేను తొట్టిల్లి పడిపోకూడదు నాయన, కాలు జారి పడిపోకూడదు. కీర్తనగాడు తెలియజేసినటువంటి రీతిగా నా పాదములు జారటానికి కొంచెమే తప్పినంటా ఉన్నాడు. కొంచెం తప్పినా పడిపోతాను నాయన, నా పాదాలు స్థిరపరచు, క్రీస్తు అనేటువంటి బండ మీద నా పాదాలు బలపరచు నాయన అని నువ్వు ప్రార్థన చేసేటువంటి అనుభవంలో నీ ప్రార్థనా జీవితం ఉంటే అది సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ రక్షణను బట్టి దేవుడు కేవలము శరీర సంబంధమైనటువంటి అవసరతలు మాత్రమే కాదు కానీ ఆయన తీర్చేటువంటి వాడు. మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను కూడా ఆయన మెండుగా దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తూ ఉన్నది. మనము ఆ అనుభవంలో నిలిచి ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథములోనే 40వ కీర్తనలో ఒక మాట వ్రాయబడింది. 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని యొక్క చిత్తము నెరవేర్చటము నాకు సంతోషం అని దావీదు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్పగలిగేటువంటి స్థాయిలోనికి నువ్వు ఎదగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము అంటే దేవుడు నీ పట్ల ఒక చిత్తమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు పట్ల ఏ ఉద్దేశము, ఏ సంకల్పము, ఏ ప్రణాళిక, ఏ చిత్తమునైతే దేవుడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడో ఆ ప్రతిదీ యావత్తు కూడా దావీదు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు తన జీవితంలో. సమూయేలు ప్రవక్తను దావీదు యొక్క తండ్రి దగ్గరకు, యెషై దగ్గరకు పంపించినప్పుడు, నేను నీ కుమారుల్లో ఒకరిని ఆశ్రయించాలంటే ఇతడే కదా అని తనకున్నటువంటి పెద్ద కుమారుని చూసి తండ్రి అనుకున్నాడు. మంచి అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతడేనేమో అనుకున్నాడు. అతడు కాదని ప్రవక్త అన్నాడు. ఇతనిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నది. మరొకరిని పిలిస్తే, ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిస్తే, ఇంతేనా నీ సంతానం? మరొక వ్యక్తి ఉన్నాడు, అయ్యా దావీదు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మందలు వేపుతా ఉన్నాడు అడవిలో, పిలిపించు అతన్ని అన్నాడు ప్రవక్త. అతన్ని రాగానే దావీదుని చూసి దేవుడు అంటున్నాడు, ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఇతనే, ఇతను అభిషేకించు, సౌలుకు బదులుగా ఇతడిని నేను ఆ యొక్క రాజ్యానికి నేను చక్రవర్తిగా ఏర్పాటు చేసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు హెచ్చించాడు. అది దేవుని చిత్తము. దావీదు వంశములో తను జన్మించాలనుకోవటము అది దేవుని చిత్తము. అందుకే ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నువ్వు నా పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో, ఏ చిత్తమును కలిగి ఉన్నావో అది నెరవేర్చడం నాకు సంతోషం నాయన. దేవా నాకు అది సంతోషం.
దేవుడు దావీదు పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నట్లుగానే ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ యవ్వన బిడ్డ, దేవుడు మీ అందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినటువంటి వాడుగా ఉంటే, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఆయన కలిగిన వాడుగా ఉంటే, ఆ ఆలోచన నెరవేర్చబడాలంటే నువ్వు దేవునికి లోబడాల్సిందే. నువ్వు దేవునికి లోబడితే నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికను ఆయన జరిగిస్తాడు, నీ జీవితాన్ని ఆస్వాదకరంగా చేస్తాడు. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. నీ చిత్తము నా పట్ల ఉంచినందుకు నేను నెరవేరుస్తాను ప్రభువా అని నువ్వు దేవునికి లోబడితే నువ్వు ఆయనకు సంతోషంగా మారగలిగేటువంటి వాడవుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట చూసినట్లయితే 122వ కీర్తనలో మొదటి వచనంలో అక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. దేవుని యొక్క మందిరానికి వెళదామని చెప్తే నేను సంతోషిస్తా. నేటి దినాల్లో బిడ్డల్ని మందిరానికి రమ్మంటే రావట్లా. నాకు బోర్ మమ్మీ, నాకు బోర్, నేను రాను, నాకు వచ్చింది ఇప్పుడే టైము, నేను రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోవాలి, ఎంజాయ్ చేయాలి, ప్రార్థన అంటారేంటి అని విసుక్కుంటున్నావా? దావీదైతే దేవుని బట్టి, దేవుని సన్నిధికి వెళ్ళటాన్ని బట్టి సంతోషించాడు. అది దావీదు సంతోషం. మరి మీ సంతోషం ఎలా ఉంది? ఆలోచన చేయండి. వాటిని విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టండి, దేవునికి లోబడండి. దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మీకు అనుభవించి స్వతంత్రించుకొని దీపించబడేటువంటి కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ఆయన. దావీదు యొక్క సంతోషమును ప్రభువా ఈ మాటలు విన్నటువంటి వారందరికీ దావీదు ఎందును బట్టి సంతోషించాడు, ఎలాగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అదే రీతిగా ప్రభువా యొక్క మాటలు విన్నవారిని, స్పాన్సర్ చేసిన బిడ్డను అందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ వాక్యములకు లోబడి జీవించి ప్రభువా వారు ఆత్మీయంగా సంతోషించేటువంటి స్థితిని దయచేయమని ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.